పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమన్న రాహుల్ గాంధీ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని పార్లమెంటులో ప్రమాణం చేసిన రాహుల్ గాంధీ విలువలను ఎక్కడ కాపాడుతున్నారన్నారు. ఫిరాయింపులపై బీఆర్ఎస్ తరఫున రాహుల్ గాంధీకి లేఖ రాస్తున్నామని తెలిపారు. గతంలో ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను లేఖలో పొందుపరిచామన్నారు. బీఆర్ఎస్ కు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నిరంజన్ రెడ్డి తెలిపారు. 8 మాసాల కాలం చాలా పెద్ద సమయం. వాళ్ళు అమలు చేస్తామని చెప్పినటువంటి గ్యారంటీలకు దిక్కుమొక్కు లేదు. 6 గ్యారంటీల అమలు మీద చిత్తశుద్ధి లేదు. అమలు చేస్తున్నటువంటి దాఖలాలు లేవు. అటువైపు అడుగులు పడతలేవు. కానీ తెల్లారంగా పొద్దుముకల ఏదో క్రికెట్లో సిక్సర్లు కొట్టినట్లు మేము 6 ఎమ్మెల్యేలను తీసుకున్నాం, 6 ఎమ్మెల్సీలను తీసుకుంటున్నాం, ఇంకో 6 ఎమ్మెల్యేలు వస్తారని చెప్పి ఈ రాజకీయ ప్రక్రియ మీదనే, ఈ విన్యాసాల మీదనే కాలం గడుపుతున్నారు. అవి చేసుకొని దాంతో అయిపోయింది బీఆర్ఎస్ పని. ఇంకా ఇంకేడుంది బీఆర్ఎస్ అని ఒక ఆయన మాట్లాడతాడు. ఇక మొత్తం దేశ రాజకీయ పాండిత్యం మొత్తం మొట్టమొట్టించుకున్నంత అహంకారంతోన, అంత చిన్న చూపుతోన ఇతర పక్షాల మీద. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు భారత పార్లమెంటులో కాంగ్రెస్కు ఉండేటువంటి సీట్ల శాతం కేవలం 20%. భారత పార్లమెంటులో కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించేది ఓన్లీ 20%. బీఆర్ఎస్ పార్టీ 33% రిప్రజెంటేషన్తో ఉంటే, 33% రిప్రజెంటేషన్ కలిగి ఉంటే, కేవలం 1.85 సీట్ ఓట్ల తేడాతో మాత్రమే అధికారం చేజార్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ లేకుండా పోయిందట మనగాళ్ళకు. ఏమైనా గ్యారంటీలు, 6 గ్యారంటీలు ఏమైనాయి? ఊసేలేదు. ఇవి కాక రాహుల్ గాంధీ గారు చేతో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ఇంకో చేతోన పాంచనాయ అని చెప్పి సోషల్ ప్రామిసెస్ టు తెలంగాణ పాంచనాయ ఊదరగొట్టిపోయినారు. ఇవాళకి దిక్కులేదు. రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి పుస్తకం చేతిలో పట్టుకొని, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రమాణం చేసి ఇంకో చేతోన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఈ చేతిలో ఒక రాజ్యాంగం పట్టుకొని ఈ చేతితోన కరచాలనం చేస్తున్నాడు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని హాస్యాస్పదపరచడం కాదా ఇది? సమస్యల పరిష్కారం కోసం కూర్చుందామన్న కాడ రాజకీయ ఆర్భాటం చేసి మళ్ళీ మేమేదో ఇక్కడ పాత్ర పోషించగలం అనేటువంటి ఆర్భాటాలు ఎందుకు చేస్తుండో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా పెళ్లికొడుకు ఆంధ్రాలో అయితే తెలంగాణ రాజధానిలో పందిరి ఎందుకు వేస్తుండో అర్థమవుతలేదు. పెళ్లికొడుకు ఒకతోనా, పెళ్లి ఒకతోనా, పందిరి మాత్రం తెలంగాణలో వేస్తుంది. ఆర్భాటం హైదరాబాద్లో చేస్తారు. గమనించదా? తెలంగాణ సమాజం ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది. మీ చిత్తశుద్ధి అపరిష్కృతమైనటువంటి అంశాల మీద, అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాల మీదనే చర్చ సాగించేది ఉంటే దాని అడుగులు వేరే ఉండే, అటువైపు ప్రయత్నాలు వేరే ఉండేవి. అట్లా లేవు. పరోక్షంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ఒక కుట్ర ప్రారంభమైంది. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం.